ఎనీ కంట్రీ వద్దామనుకున్నప్పుడు ఒక చిన్న పార్ట్ మిస్ అవుతారు అందరూ. దట్స్ అబౌట్ లైక్ సోషల్ లైఫ్. మన ఆ, మనం ఫ్యామిలీని మిస్ అవుతాము, ఫ్రెండ్స్ని మిస్ అవుతాము, అండ్ అసలు కొత్త కంట్రీ, కొత్త కల్చర్, వి లిటరలీ నో నథింగ్, బట్ దెన్ విల్ గో దేర్ టు అచీవ్ సంథింగ్ అనేలాగా పోతాము. సో హౌ వాజ్ దట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ బేసిక్గా? యా అంటే అదే నేను కూడా వచ్చే ముందు చాలా వినేదాన్ని, రీసెర్చ్ చేస్తాం కదా ఆఫ్ కోర్స్. ఏముండదు, డిప్రెషన్ ఉంటుంది, అసలు ఎవ్వరు తోడుండరు, ఫ్యామిలీ ఉండదు, సపోర్ట్ ఉండదు అని. యా అది డెఫినెట్గా ఉంటుంది. ప్లస్ మనము స్టార్టింగ్లో ఫ్రెండ్స్ ఎవరు అంత లేనప్పుడు, ఎవరు తెలియనప్పుడు, ఏ చిన్న ఇన్కన్వీనియన్స్ అయిపోయినా కూడా మనకి ఇంకా ఎక్కువ ఫీలింగ్ అయిపోతుంది అనమాట. అంటే వాట్ డు ఐ సే, ఎవరు తెలీదు, ఆల్రెడీ మైండ్లో అన్ని భయం అన్నీ నడుస్తుంటుంది. అలా అప్పుడు ఏమన్నా స్టార్టింగ్లో కొంచెం అనిపించినా అది మనం చాలా ఎగ్జాగరేట్ అయిపోయి ఫుల్ ఓవర్ థింక్ చేస్తాం. అది అందరికీ ఉంటుంది. బట్ మనకి జస్ట్ బై లక్, అంటే నేను ఎవరు పరిచయం అయితే వాళ్ళందరితో లైక్ హ్యాంగ్ అవుట్ అవ్వండి, మేక్ ఫ్రెండ్స్. అంటే చాలామంది ఇంట్రోవర్ట్ కూడా ఉంటారు కదా. బట్ ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్లో విల్ నెవర్ నో కదా అబ్రాడ్, అదే అంటే సో విల్ మీట్ పీపుల్. ఇంకా అదే భయం కూడా ఉంటుంది కదా, Yeah, of నమ్మొచ్చా నమ్మొద్దా, ఎలా, వి డోంట్ నో ఎనీబడి, అది ఇది అని. బట్ ఒకవేళ లైక్ మోస్ట్ ఆఫ్ ద అట్లేం లేదు, మస్తు చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు ఎట్లనో, అంటే విల్ ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా ఉంటారు, విల్ ఫైండ్ సమ్వన్ అలా గ్రాడ్యువలీ. అంటే వెన్ వీ మేక్ ఫ్రెండ్స్, ఇక్కడ సోషల్ లైఫ్ మాట్లాడుకుంటే ఇండియాలో ఉన్నంత ఫన్ ఇక్కడ ఉండదు అని చెప్పను. అది డిపెండ్స్ ఆన్ పీపుల్ అరౌండ్ అస్. లైక్ మనం డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ పీపుల్ అరౌండ్ అస్. ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్లో దే జస్ట్ వాంట్ టు బీ హోమ్ ఆఫ్టర్ గోయింగ్ టు క్లినిక్, లర్నింగ్ ఎవ్రీథింగ్, డూయింగ్ జాబ్. బట్ సమ్ అదర్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఇట్స్ ఓకే, మనము ఇక్కడికి వచ్చి ఏం లాభం, తిరగాలి, లండన్కి వెళ్ళాలి, ఆ హాలిడేకి వెళ్ళాలి, షెంగెన్ వీసా అప్లై చేయాలి, అలా కూడా ఉంటారు. బట్ ఐ వుడ్ సే సోషల్ లైఫ్ మనము మన సరౌండింగ్స్, ఫ్రెండ్స్, లక్కీగా కొంచెం మంచి ఫ్రెండ్స్ దొరికితే ఇట్స్ లైక్ బెస్ట్, యూ విల్ మేక్ బెస్ట్ మెమరీస్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే బీయింగ్ లైక్ దట్ వన్ చైల్డ్ వెన్ యూఆర్ యంగ్ థింకింగ్ లైక్ ఐల్ గో టు లండన్, ఐల్ గో ప్యారిస్, అక్కడికి ఇక్కడికి, అవన్నీ స్లోలీ వీ కెన్ రియల్లీ మేక్ దెమ్ ట్రూ కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ అరౌండ్ అస్. కంపారిటివ్లీ అందరు అంటారు డిప్రెషన్ అని, అది కూడా ఉంది. బట్ సోషల్ లైఫ్ ఈజ్ గుడ్, యూ షుడ్ మేక్ ఇట్ గుడ్ బై యువర్ సెల్ఫ్. టైం ఎవరికి ఉండదు, బట్ అట్ వన్ పాయింట్ యూ షుడ్ ఎంజాయ్ యువర్ ఓన్ కంపెనీ, ఐ వుడ్ సే. ఓకే, సో డిప్రెషన్లోకి అప్పుడు వెళ్ళరు అట్లీస్ట్. నా సోషల్ లైఫ్ అంటే లైక్ అలా చిల్ అవ్వడం ఫ్రెండ్స్తో, అంటే ఐ వుడ్ సే ఐ గాట్ లక్కీ. అంటే అలా అని మరీ ఇండియన్ ఫ్రెండ్స్తోనే ఉండాలి, మనము వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అలా అని కాదు. బట్ వెన్ వీ హ్యావ్ పీపుల్ హూ హ్యావ్ దట్ సేమ్ ఒపీనియన్స్ అండ్ ఎవ్రీథింగ్, మనము ఇంకా జస్ట్ బ్యాక్ ఇన్ ఇండియాలో ఉన్నప్పుడు జస్ట్ ఇలా కుక్ చేసుకొని తినడం ఏముంది, మామూలు రొటీనే కదా అనుకుంటాం. ఇక్కడ ఒక పెద్ద థింగ్, అది కుక్ చేయడం పెద్ద థింగ్. ఇక్కడ ఫుల్ హౌస్ పార్టీ అంటేనే ఫుల్ బిర్యానీ, పానీపూరి అలా. అంటే ఆ కుకింగ్ ఇక్కడ, అంటే ఐ వుడ్ సే మై లైఫ్ ఈజ్ లైక్ దాట్ బేసికలీ. ఫ్రీ ఉన్నప్పుడు ఆల్ మై ఫ్రెండ్స్ కమ్ ఓవర్ ఆర్ ఐ గో, ఫస్ట్ థింగ్ వీ డూ ఇస్ డిసైడ్ వాట్ టు కుక్. అందరి గ్రూప్స్ లో ఫస్ట్ మెయిన్ థింగ్ డిసైడ్ వాట్ టు కుక్. ద అదర్ గ్రూప్ ఇస్ డిసైడింగ్ వాట్ టు వాచ్ ఆల్రెడీ, వాట్ సిరీస్, దెన్ వీ కుక్ ఫర్ లైక్ హోల్ 3 hours. అంటే ఆ చిన్న చిన్న థింగ్స్ కూడా రొటీన్లో మనకి బాగా ఎక్కువ హ్యాపీనెస్, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. అది మనం స్ట్రెస్ కదా, ఇట్స్ లైక్ ఆల్వేస్ స్ట్రెస్సింగ్ అబౌట్ జాబ్, కోర్స్, కొంచెం ఇట్లాంటివి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అదే ప్లస్ ఫుడ్ కూడా మనకు ఇండియాలో లాగా బయట నచ్చినట్టు దొరకదు కాబట్టి మనీ, దానికన్నా మనము మంచిగా ఇంట్లో, అంటే వచ్చినంత కుకింగ్లో. బేసికలీ మై chill time with friends goes with so much cooking, like binge watching like
7 episode series in one day. Baking. After coming here, baking actually. Making all these cakes. Baking egg puffs, all these, instead of buying from outside. And then doing some traveling, like Scotland, most beautiful in the world. అంటే చాలా మంది యూకే అంటే జస్ట్ లండన్ అనుకుంటారు, బట్ స్కాట్లాండ్లో లైక్ చాలా ఉంటుంది తిరగడానికి. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, మనీ, గుడ్ పీపుల్, యూ షుడ్ డెఫినెట్లీ లైక్ లుక్ ఫార్వర్డ్ టు ఎక్స్ప్లోరింగ్ దాట్. అంటే అదేం చేయకుండా మనం జస్ట్ మన సెల్ఫ్ బై ఉండి జస్ట్ ఇలా కాలేజ్కి వెళ్ళి అయ్యో పార్ట్ టైం రావట్లేదే, అయ్యో జాబ్ రావట్లేదే అనుకుంటే డిప్రెసివ్గానే ఉంటాం. అంటే ఇంకేముంటుంది, అట్లనే ఉంటాం కదా. సో ఐ వుడ్ సే జస్ట్ ట్రై టు బీ పాజిటివ్ అండ్ డూ వాట్ ఎవర్ యూర్ లైక్, అంతే. సో అట్లీస్ట్ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు కొంచెం బయటకు పోయి చూడు అని చెప్తున్నాను అంతే. అంటే ఊరికే ఇంట్లో కూర్చోకుండా అట్లా ఏమైనా అవ్వకపోయినా అట్లీస్ట్ ఇప్పుడు యూకేకి వచ్చినందుకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతే మెమరీస్ అన్నా ఉంటాయి కదా, నేను ఆ కంట్రీకి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా. We know how things work. Only when we travel. Not important, making memories is important కదా. Exactly. I would say that exactly. So ఇది చాలా మంది ఐ మేడ్ ఫ్యూ రీల్స్ కూడా ఇంతకు ముందు 2 reels, బట్ పీపుల్ క్రిటిసైజ్డ్ మీ కమెంట్స్ లో టెల్లింగ్ లైక్ మీకేంటి మనీ, నాట్ అబౌట్ మనీ. కానీ మనీ కాదు అసలు, మనీ అస్సలు కాదు. మనీ యుల్ మేక్ మనీ ఎనీవే, 5 years లో యుల్ మేక్ సో మచ్ మనీ. అప్పుడు ఆ మనీ కంపేర్ చేసుకుంటే ఇల్ బి నథింగ్ ఏమో నీ స్ట్రెస్కి, నీ ప్రాబ్లమ్స్కి. బట్ ఈ టైం, ఏజ్, యూ లూజ్ ఇట్ బేసిక్గా. ఇంత ఫ్రీ టైం కూడా ఉండదు నీకు, ఆనెస్ట్లీ చెప్తున్నా. స్టూడెంట్ లైఫ్, వి బోత్ ఫినిష్డ్ అవర్ స్టూడెంట్ లైఫ్స్. ఇప్పుడు అసలు టైం ఉండదు అస్సలు. సో కరెక్టే అది, అవును. ఎందుకంటే ఐ వాజ్ లైక్ దాట్ ఫస్ట్ 1 year. నేను 1 year, I told you also, right? 1 year I didn't go to Edinburgh, being in Dundee. 1 year. నువ్వే కాదు, నేను ఒక రీల్లో చెప్పా చాలా మంది 4 years ఉండి లండన్ కూడా చూడలేదని. అండ్ దెర్ ఆర్ స్టిల్ పీపుల్ యూ వోంట్ బిలీవ్ మీ, లైక్ ఎవరు నమ్మరు, నేను ఏదో ఊరికే చెప్తున్నా అనుకుంటారు. నేను ఇంకా చాలా మందిని చెప్పినా కూడా 2 days ఆఫ్ తీసుకొని పోయి చూడు, కొంచెము కల్లోకి కొత్త ప్రదేశము, కొత్త సీనరీ కనిపిస్తుంది కదా. అట్లీస్ట్ లైక్ ఆల్వేస్ యూ నీడ్ అ డిఫరెంట్ సీనరీ కదా మైండ్ లో. స్ట్రెస్ రిలీఫ్ కి ఎవరినరు 100 pounds అవుతుందని ఫీల్ అవుతారు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పేది కూడా సేమ్. అవును. ఎందుకంటే 1 year లైక్ లిటరలీ హోల్ ఇయర్. నేను సెప్టెంబర్లో వచ్చిన, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, లైక్ క్రిస్మస్ ఇంకా 2-3 monthsలో ఉన్నప్పుడు క్రిస్మస్ చాలా బాగుంటుంది ఇక్కడ. నా ఫ్రెండ్స్ అందరూ లండన్ క్రిస్మస్ మార్కెట్, ఎడిన్బర్గ్ క్రిస్మస్ మార్కెట్ అన్నిటికీ వెళ్ళారు. ఐ డెంట్ గో, కుదరలే. ఎందుకంటే మండే టు ఫ్రైడే యూని 9 to 5. నాకు మెక్డానల్డ్స్లో ఫ్రైడే సాటర్డే ఉంటుండే ఎప్పుడు జాబ్. ఫ్రైడే నాకు వచ్చేది షిఫ్ట్ వీకెండ్ కదా, ఏం పోతావులే ఎందుకు, అది కూడా ఆఫ్ పెడితే ఇంట్లో కూర్చోమ్మా అంటే ఆబ్వియస్లీ జాబ్ ఎందుకులే అని అనుకునేదాన్ని. బట్ సేమ్ అంటే అలా ఆలోచించకుండా సేమ్ ఫ్రెండ్స్ లైక్ హూ యూస్ టు వర్క్ ఇన్ సేమ్ మెక్డానల్డ్స్, సేమ్ క్లాస్ యాజ్ మీ, దే హ్యావ్ దట్ గట్స్ టు, అంటే గట్స్ అన్నాను, అదొక ఫీలింగ్, ధైర్యం ఉండాలి కదా. భయపడకుండా ఏం కాదులే నెక్స్ట్ వీక్ సంపాదించవచ్చు, కొన్ని కట్ చేసుకుందాము ఈ వీక్. సేమ్ ఫ్రెండ్స్ యూస్ టు లైక్ గో అహెడ్. అంటే వెన్ దే కమ్ బ్యాక్ అండ్ సే దేర్ ఎక్స్పీరియన్స్, అంటే లండన్లో ఇలా ట్యూబ్స్ ఉండే, 3 buses మారేది ఉండే, డండీ లాగా అంటే చిన్న అట్లేం కాదు. సో గుడ్ టు నో హౌ ఎవ్రీథింగ్ వర్క్స్. పీపుల్ కదా, కొంచెం ఎక్సైటెడ్ ఉంటాం. అదే అంటే ఆ 2 days హ్యాపీనెస్ వాళ్ళ నెక్స్ట్ వీక్ మొత్తము అంటే భయం కూడా ఉంటుంది. అంటే నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఖచ్చితంగా షిఫ్ట్కి వెళ్ళిపోదాం, బట్ మంచిగా ఎంజాయ్ చేసినాం కదా, ఆ మెమరీస్ ఉంటాయి. ఎందుకంటే ఐ వాజ్ వన్ ఆఫ్ ద విక్టిమ్. 1 year లైక్ 1 year నేను ఎక్కడ ఈ ఊరు దాటి వెళ్ళలే. కాలేజ్, పార్ట్ టైం, అంతే. చాలా మంది ఉన్నారు లైక్ కనెక్ట్ అవుతారు చాలా మంది, ఒక్కదానే కాదు చాలా మంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు పార్ట్ టైం నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయి ఫుల్ టైం అయిన తర్వాత ఉన్న ఆఫ్లో 2 days ఆఫ్లో ఎక్కడికన్నా వెళ్ళాలి అన్న విత్ ఈఎంఐ. అంటే అప్పుడు ఈఎంఐ లేదు, అప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలన్నా స్టూడెంట్ అప్పుడు కష్టం అంటారు అందరూ పార్ట్ టైం డబ్బులతో, బట్ అప్పుడే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఫుల్ టైంలో ఇప్పుడు ఈఎంఐ కట్టాలి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, ఎందుకులే హాలిడే ఇప్పుడు ఒక 1 month ఈఎంఐ వస్తుంది కదా అనుకుంటాం.
బట్ ఇప్పుడు కుదరదు, యాజ్ యూ సెడ్, ద ఏజ్, టైమ్, యా ద జోష్ అండ్ కంట్రీ, వెదర్, సమ్మర్, ఎవ్రీథింగ్ అట్ దిస్ పాయింట్. సో డిప్రెషన్ అందరికీ ఉంటుంది, ఎన్ని అవుతున్నా కూడా నీడ్ టు కీప్ స్టఫ్ అసైడ్, స్పెండ్ సమ్ టైమ్ ఫర్ దిస్, సో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. యా సో ఫైనల్గా అది